ఓకే. 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 అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను తో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు. అవ్వదు. దగ్గరలో అవ్వద్దంటే గుజరాత్ వేరేవాళ్ళు ఉంది కదా పోల్బందర్ దగ్గర. అవును. దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్ల టవర్ వస్తుంది మాకు. ఆహా! ఓకే. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం, ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడి మళ్ళీ చేయడం, అలాగ ప్రయత్నిస్తుంటాం. అలాగా ఓకే. బాగున్నారా? చాలా బాధ. పిల్లలు బాగుంటారా, ఎలా ఉన్నారు, అందరూ బాగుంటారా, అమ్మ నాన్న అని అడుగుతాం. అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్గా. గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు వీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, ఆడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. మీరు రోజుకి చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు, తుఫాన్ కదా గుజరాత్లో ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తాం. వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది.